తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. సందేహం సమాధానం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే అవి ఎలా నివృత్తి చేసుకోవాలనేదే పెద్ద సమస్య. మరి అలా ఉన్నటువంటి సందేహాలను ప్రేక్షకుల ద్వారా ప్రత్యక్షంగా మనం నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ఉన్నారు గురువు గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఎప్పుడు ప్రశ్నలు నేనే అడుగుతూ ఉంటాను. ఇప్పుడు ప్రత్యక్షంగా అడిగేందుకు చాలా మంది భక్తులు విచ్చేశారు. అయితే ప్రేక్షకులకు కూడా ఆసక్తి ఉంటుందండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు నేనంటే నాకు మీరు గురువుగా ఉన్నారు, నేను ఏది అడిగినా వెంటనే సమాధానం చెప్తారు. వారికి అరుదుగా వచ్చే అవకాశం కాబట్టి వారిని గౌరవిస్తూ. గురువుగారు నమస్కారం. పరమేశ్వరార్పణం. నా పేరు నవీన రాణి. నేను అంబర్పేట రామంతపూర్ నివాసిని. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఉంది గురువుగారు, అది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే తరచుగా మనము ఆలయాలకు వెళ్తూ ఉంటాము. అక్కడ స్వామివారి తీర్థప్రసారం తీసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు మనకి శతగోపురం అనేది పెడుతుంటారు స్వామి. అది దేనికి పెడుతుంటారు అసలు? చిన్నప్పటి నుంచి మనం ఆలయాలకి వెళ్తూనే ఉంటామన్నారు కదా, చాలా బాగుంది. అక్కడ శతగోపురం అవన్నీ ఎందుకు పెడతారు అనే విషయాన్ని ఒక క్షణం పక్కన పెడితే అసలు ఆలయానికి ఎందుకు వెళ్తున్నాం? మనకి ఏదైనా కోరిక ఉంటే స్వామివారిని అడిగి, అంటే భగవంతుడు మన కోరికలు తీర్చడానికే ఉన్నాడా? అంటే మనకు కోరికలు తప్ప ఇంకేం లేవా? అంటే మనకు కూడా అర్థం కావాలి. అసలు గుడికి దేనికి వెళ్ళాలి, దేనికోసం వెళ్ళాలి? 100 సార్లు గుడికి వెళ్ళి వచ్చినా, తీర్థప్రసాదాలు ఇచ్చినా మనం 101 రోజు అలానే ఉంటున్నాం. అటువంటిప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి? మరి పాదుకలు అంటారు, చిటారం అనేటువంటిది. పాదుకలు అనేటువంటి దానికి మనం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే పాదపూజ ఎలా అయితే చేసుకుంటామో, భగవంతుడి పాదాలను మనం ముట్టుకోలేము కాబట్టి భగవంతుడికి ఆరాధన చేసిన తర్వాత ప్రధానంగా ప్రతిరోజు ప్రాతకాలార్చనలో ఆ పాదుకలను అక్కడ పెట్టి నిత్యాభిషేకం దానికి చేసుకుంటారు ముందు. అదే స్వామివారి పాదాలుగా భావించి మన వివాహంలో కూడా కళ్యాణాలకు అక్షతలు పాదుకల మీదే వీటి మనం చూస్తుంటాం. ఆ పాదుకలు మన శిరస్సు మీద పెట్టడం వలన మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ రోజు నుంచి కొత్త జీవితం ప్రారంభమవుతుంది అని. కానీ 100 రోజులు గుళ్ళోకి వెళ్ళినా, రోజు పాదుకలు నెత్తి మీద పెట్టుకుంటున్నా, 101 రోజు మనకు అదే సమస్యలో ఉంటున్నాం కదా. ఎందుకు మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? మీరు అడగాల్సింది చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే ఇందులో దానికన్నా ప్రధానంగా మనకి ఇంపార్టెంట్ అయింది గుడికి ఎందుకు వెళ్తున్నాం. అంటే ప్రసాదం కోసమా? ప్రసాదం కోసం కాదు. మన ఇంట్లో వంట చేసుకుంటాం, ప్రసాదాలు చేసుకుంటాం. మరి గుడికి ఎందుకు వెళ్ళాలి? మనలో పరివర్తన, అలాగే ప్రశాంతత కోసం. మన ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడుగా. మన ఇంట్లో లేని దేవుడిది గుళ్ళో లేడు. మన ఇంట్లో ఉన్న ఆయన అక్కడే ఉన్నాడు. మరి ఎందుకు వెళ్ళాలి గుడికి అనంటే, గుడికి ఎప్పుడు కూడా ఏకాంతంగానే వెళ్ళాలండి. 10 మంది ఉన్నప్పుడు కాదు. దేవాలయానికి ఏకాంతంగా వెళ్ళాలి ఎప్పుడు కూడా. 10 మంది ఉన్నప్పుడు వెళ్తే ఉపయోగం లేదు. ఎందుకు వెళ్ళాలి ఏకాంతంగా అనంటే, మన మనస్సులో ఉండేటువంటిది భార్యకి కానీ, తమ్ముళ్ళకి కానీ, స్నేహితులకు కానీ ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఎవరికైనా మనం చెప్పుకుంటే అయ్యో అనుకునే దానికన్నా దాన్ని మోసి నాశనం చేస్తారు. అటువంటి మన దగ్గర చెప్పుకోలేని బాధ ఏదైనా ఉంటే అది ఎవరికి చెప్పుకోగలుగుతామంటే, ఆత్మాత్మం గిరిజాపతి సహచరాహ అంటారు. మనం శరీరం లోపల ఉన్నటువంటిది ఆత్మ. అదే జీవాత్మ, పరమాత్మ. వాళ్ళు మనం చేతులు పైకెత్తుతున్నాం, లేస్తున్నాం అంటే లోపల ఆత్మ ఉంది. అది బయటికి వెళ్తే ఏమైంది? శరీరం ఏమైంది? ఇంకా పడిపోయింది. అంటే ఆ ఆత్మే పరమాత్మ. మనం ఆత్మాత్మం గిరిజాపతి అంటే నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నీలో ఉన్నటువంటి నీతో ప్రత్యక్షంగా కూర్చుని మాట్లాడుకోవాలి. దానికి ఏకాంతంగా దేవాలయానికి వెళ్ళాలి. దేవాలయానికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఆ ఒక ఏదన్నా ఈ రాళ్ళు ఉంటాయి ఎక్కువగా, పిల్లర్స్ అంటారు ఇప్పుడు, వాటి దగ్గర కూర్చొని మనస్సును ప్రశాంతంగా లగ్నం చేసుకొని భగవంతుడితోటి సంభాషణ చేయటానికి. అదేంటంటే ఎలా మాట్లాడతారు? భగవంతుడితో మనం మాట్లాడితే మనతోటి మాట్లాడతాడా? మీరు ఒక ఆవును తెచ్చుకుంటున్నారు ఇంటికి, చిన్నప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా మీరు పెంచుకుంటున్నారు, దాంట్లో వస్తుందిగా. అంటే మనం చూపించే ప్రేమే మనకు వస్తుంది, లేదంటే రాదు కదండి. మనం ఎన్నో పురాణాల్లో చూసాం భగవంతుడు భక్తుడితోటి మాట్లాడాడు అని చెప్పి. సో ఇవాళ మనకు సమయం దొరకట్లా. మనం పాదుకలు దేవాలయంలో నెత్తి మీద పెడుతున్నా మన జీవితం అలానే ఉంది, మారట్లేదు అని అంటే మనలో, ఇందాక మీరు అన్నారు చూశారండి, ఆ స్థితి లేదు. అందరూ వెళ్తున్నారు, మనము వెళ్తున్నాం అంతే తప్పితే మనస్సాక్షిగా మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడికి చెప్పుకోవాలమ్మా.
చెప్పుకోవడం కోసమే గుడికి వెళ్తున్నాం. లేదంటే గుడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందువల్లనంటే ఇంట్లో మనం నిత్యం చేసే ఆరాధన ఒక రకంగానే ఉంటుంది, కానీ దేవాలయంలో చేసేటువంటిది యంత్ర ప్రతిష్ఠ నుంచి చేసేటువంటి జీవధ్వజం అంటారు, అంటే ధ్వజస్తంభం. ఆ జీవధ్వజం నుంచి భగవంతుడిగా రొటేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో మనం మనస్ఫూర్తిగా వెళ్ళి రోజు చెప్పడం మొదలు పెడితే తొలగిపోతాయి అవన్నీ. దానికోసమే ఆలయానికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆలయానికి వెళ్ళి నా గోత్రం, నా పేరు, మా నాన్నగారి పేరు, మా పిల్లల పేర్లు, మన అందరి పేర్లు చెప్పేసుకుంటున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం. ఆయన ప్రసాదం ఇస్తే, ఏమండి పంతులు గారు నేను ఇచ్చిన కొబ్బరికాయ ఇది కాదండి, నేను వేరే కొబ్బరికాయ ఇచ్చా, నా కింద శిఖ లేదండి. ఇటువంటి దృష్టి మనకు ఉన్నప్పుడు నువ్వు గుళ్ళోకి వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత. దేవాలయం అంటే తల్లి గర్భము వంటిదమ్మా. ఒక మాటగా చెప్పాలంటే దేవాలయము అంటే తల్లి గర్భము వంటి. అందుకని గర్భాలయము అని అంటారు, అంతరాలయము గర్భాలయము అని అంటారు. ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి అభిమన్యుడు పద్మవ్యూహం గురించి మాట్లాడుతుంటే ఎలా అయితే లోపల అన్నాడో అలా మనం వెళ్ళి మాట్లాడితే భగవంతుడు చెప్తాడు, ఖచ్చితంగా మన పలుకుతాడమ్మా. అది వదిలేసేసి పాదుకలు నెత్తి మీద పెట్టించుకున్నానండి, తీర్థం తీసుకున్నానండి, నేను అలానే ఉన్నా అంటే ఇంకొక 10 ఏళ్ళైనా మనం అలానే ఉంటాం. పరివర్తన కావాలి. భగవంతుడా తెలుసో తెలియకో నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడ్డారు, నేను ఎవరి వల్ల ఇబ్బంది పడినా తట్టుకుంటా, కానీ నా వల్ల ఎవరి ఇబ్బంది పడవద్దు. నాకు అటువంటి యోగాన్ని ఇవ్వు. నేను ఎవరిని మాటల చేత కానీ చేతల చేత కానీ ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టవద్దు. నా జన్మకి సార్థకతం ఏమిటి అంటే నేను ఎంత ఇబ్బంది అయినా సిద్ధం, నా వల్ల ఏ వ్యక్తి ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వు అనేటువంటివి 2-3 విషయాలు 2 నిమిషాలు భగవంతుడి దగ్గర మాట్లాడగలగాలి. మాట్లాడితే మీకు సమాధానం రాదు అనేటువంటి ప్రశ్న లేదండి. మాట్లాడటం మనకు రావాలి. ఇప్పుడు నేను సంభాషణ చేయకూడదు కానివ్వండి, మగవాళ్ళందరూ పిల్లలు యూత్కు ఉపయోగపడుతుంది. యూత్ ఏం చేస్తారంటే తనని ఇష్టపడిన అమ్మాయి మాట్లాడకపోతే 100 రకాలుగా బతిమిలాడతారు. ఏమండి తప్పని అంది, 100 రకాలుగా బతిమిలాడతారు. అదే భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎగ్జామ్ కావాలని అంటారు, తప్పుతాడు, నాకు దేవుళ్ళు లేడు ఇంకా అంటారు. అదే అంటున్నా, అదే అమ్మాయి మాట్లాడకపోతే వదిలేచ్చుగా అమ్మాయి నువ్వు అంటే అది నీకు ఇష్టమైంది, ఇది నీకు ఇష్టం లేదు. మీ పెద్దవాళ్ళు ఎవరో నీకు మీరు రుద్దారు కాబట్టి ఇది నీకు ఇష్టం లేదు కాబట్టి మా వాళ్ళ కోసం దండం పెట్టా, నాకు ఆ మార్కులు రాలా కానీ నాకు దేవుడు లేడు. అసలు టెంపుల్స్కి వెళ్తే ఒక భక్తితో కానీ వెళ్ళడం లేదు, వాళ్ళు ఏదో టైం పాస్కి వెళ్తున్నామా. పిల్లల్ని అనకూడదమ్మా, చాలా తప్పది. పిల్లల్ని అనే అర్హత మనకి లేదు. ఎందువల్లంటే పిల్లల్ని అది తీసుకొచ్చింది మనం. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక ధోరణి అలవాటు చేయాలి. నీ ఇష్టం వచ్చేట్టు నువ్వు ఉండరా అంటే వాళ్ళకి ఊహ తెలిసి ఒక స్థితికి వెళ్ళేంత వరకు కూడా ఇష్టం వచ్చేట్టు ఉండవు అని చెప్పి, ఊహ తెలిసిన తర్వాత నువ్వు గుడికి వెళ్ళు గోపురానికి వెళ్ళిన ఎట్లా అండి. వాళ్ళకి మొదటి నుంచి మనం ఇంట్లో ఏదైతే ఉంటామో అది వాళ్ళకి అలవాటు అవుతుంది. అని చెప్పి వాళ్ళని కొత్తగా నువ్వు ఇది చెయ్యి అంటే అది మనం వాళ్ళ మీద బలవంతంగా చేసినట్టే అవుతుంది. కాబట్టి అలవాటు అనేటువంటిది మొదటి నుంచి వస్తేనే అలవాటు అవుతుందండి, మధ్యలో వచ్చేటువంటిది అలవాటు కాదు. అది గ్రహించుకోవాలమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, సందేహాలు సమాధానాలు, మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మేము కూడా ప్రేక్షకులుగా మారి కొన్ని ప్రశ్నలు అడుగుతాం అనేవారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కూడా ప్రత్యక్షంగా ఇలా పాల్గొనవచ్చండి. చాలా మంది ఎన్నో సందేహాలు ఉన్నాయని కామెంట్స్లో పెడుతూ ఉంటారు. మేము హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉంటాము, మేము రాగలం స్టూడియోకి అన్నవాళ్ళు నేరుగా మీరు రావచ్చండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు కాల్ చేస్తే తెలియచేస్తారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్కారం.